ఈస్ ద ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ హూ లెఫ్ట్. ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో, ఒక పర్సన్ లెఫ్ట్ అయిపోయారని చెప్పాం కదా, ఎవరైతే లెఫ్ట్ అయిపోయారో వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనకి టోటల్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ 10 మెంబర్స్ ఉన్నారు. యొక్క ఏజ్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు? 20 ఇయర్స్ అన్నారు. అవునా? సో ఇక్కడ ఈ 20 ఇయర్స్ ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం. సో ఎంత నెంబర్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ యావరేజ్ ఎంత, దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 200 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఒక లెఫ్ట్ అయిపోయారు. సో 10 మెంబర్స్ లో ఒక లెఫ్ట్ అయిపోతే మనకి ఎంత నెంబర్ వస్తారు? 9 వస్తుంది. సో వాళ్ళ యావరేజ్ ఎంత అన్నారు? 90 ఇయర్స్ అన్నారు. సో 90. సో 9 into 90 అంటే మల్టిప్లై చేస్తాం. సో 90 into 91 అంటే ఎంత? 171. సో ఇప్పుడు ఇక్కడ 200 వచ్చింది, ఇక్కడ 171 వచ్చింది. ఈ 200 నుండి ఈ 171 అనేది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 29 అనేది వస్తుంది. సో మనకి ఎవరైతే పర్సన్ లెఫ్ట్ అయిపోయారో వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసరికి 29. అర్థమైంది కదా? వాళ్ళ యొక్క 20 ఇయర్స్ యావరేజ్ అనేది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఒక పర్సన్ లెఫ్ట్ అయిపోతుంది కదా, ఆ నెంబర్ని వాళ్ళ యొక్క